హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే ఎల్జీ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది 9 kgs వాషింగ్ మిషన్. దీని గురించి ఒక పట్టుబడదాం ఈ రోజు. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బాక్స్ లో మీకు వాషింగ్ మిషన్ వస్తుంది, ఒక ఇన్లెట్ పైప్ వస్తుంది, అవుట్లెట్ పైప్ వస్తుంది. మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొనుక్కోవాలి అనుకుంటే కింద స్టాండ్ మీరు కొనుక్కోవాలి. ఒక కవర్ అయితే ఇస్తున్నారు, ఈ రెండు ఎక్స్ట్రా మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. స్టాండ్ అయితే పెట్టించుకోండి, అది పెట్టించుకోవడం వల్ల మీకు కింద రస్ట్ అయితే పట్టదు, వైబ్రేషన్స్ కూడా కొంచెం తక్కువ వస్తాయి. అంటే కవర్ మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ రెండు ఎక్స్ట్రా మీరు కొనుక్కోవాలి, అది ఒక 2000 రూపాయలు అయితే పడిద్ది. ఇది 35,000 రూపాయల దగ్గర నుంచి 40,000 రూపాయల మధ్యలో అయితే అమ్ముతారు. ఆఫర్స్ లో మీకు 25,000 రూపాయల దగ్గర నుంచి 30,000 రూపాయల మధ్యలో అయితే వచ్చేస్తుంది. ఈ వాషింగ్ మిషన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇది ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది ప్లాస్టిక్ అండ్ మెటల్ మిక్స్ తో అయితే వస్తుంది. ఇక్కడ డిటర్జెంట్ డిస్పెన్సర్ ఉంటుంది. ఈ కంపార్ట్మెంట్ లో మనం లిక్విడ్ డిటర్జెంట్ వేయాలి. ఇక్కడ మనం కంఫర్ట్ లాంటి సాఫ్ట్నర్స్ అయితే వేసుకోవచ్చు. మనం వేసే బట్టలకు ఎక్కువ మురికి ఉన్నా, లేకపోతే కాసేపు నానబెట్టి వాష్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఇక్కడ మనం లిక్విడ్ డిటర్జెంట్ ని వేసుకొని ఇక్కడ ప్రీ వాష్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే కాసేపు నానబెట్టి మన బట్టల్ని వాష్ చేస్తుంది. వాషింగ్ మిషన్ కి మీరు ఎప్పుడు పౌడర్ డిటర్జెంట్ యూస్ చేయకండి, త్వరగా పాడైపోతుంది మిషన్. ఇది మీకు 7 kgs నుంచి 13 kgs వరకు అయితే ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హైట్ విడ్త్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 9 kgs మోడల్. దీని వెయిట్ వచ్చేసరికి 59 kgs ఉంది. మీ ఇంట్లో కనుక ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నా, లేకపోతే ఎక్కువ బట్టలు మీ ఇంట్లో ఉంటే మీకు 9 kgs అయితే సరిపోద్ది. ఇంకా మీ ఇంట్లో ఎక్కువ పర్సన్స్ ఉన్నా, ఎక్కువ బట్టలు ఉంటే మీ కేజెస్ పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కువ మంది 7 to 9 kgs మధ్యలో చూస్ చేసుకుంటూ ఉంటారు కామన్ గా ఇంట్లోకి. దీనిలో మొత్తం 14 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. కాటన్, మిక్స్డ్, డెలికేటెడ్, స్పోర్ట్స్ వేర్, బేబీ కేర్, ఎలర్జీ కేర్, క్విక్ 30, ఇలా చాలా రకాల అయితే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడైతే మీకు 14 కనిపిస్తూ ఉన్నాయి. యాప్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఎక్స్ట్రా వాష్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు ఇలా నాబ్ ని రొటేట్ చేసుకొని వాష్ ప్రోగ్రామ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ గా మీరు వాష్ చేసే బట్టలన్నీ కాటన్ ఉంటే ఇక్కడ కాటన్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్లాంకెట్స్ గానీ, బెడ్షీట్స్ గానీ అవి ఉతకాలి అనుకుంటే ఇక్కడ కాటన్ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో మిక్స్డ్ బట్టలు ఉంటాయి కదా, కాటన్, సిల్క్, నైలాన్, ఇలాంటివన్నీ బట్టలన్నీ మిక్స్ చేసి మీరు వాష్ చేయాలి అనుకుంటే ఈ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్విక్ 30 అని కనిపిస్తుంది కదా, త్వరగా మీ బట్టల్ని వాష్ చేయాలి, ఎక్కువ మరకలు లేవు అనుకుంటే క్విక్ 30 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే త్వరగా వాష్ అయిపోయి మీ బట్టలు బయటకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీకు టబ్ క్లీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో మీ డ్రమ్ ఎక్కువ కాలం రావాలి అంటే నెలకి ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని క్లీన్ చేస్తే డ్రమ్ నీట్గా క్లీన్ అయిపోయి ఏమైనా చెత్త ఏమైనా పేరుకుపోయి ఉంటే కింద అవుట్లెట్ ద్వారా బయటకైతే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వైఫై మోడల్ తీసుకుంటే యాప్లోనే మీకు చెప్పిద్ది ఒక 30 సైకిల్స్ అయిపోయిన తర్వాత టబ్ క్లీన్ ఆప్షన్ ఎనబుల్ చేసి టబ్ క్లీన్ చేయమని చెప్పి టబ్ క్లీన్ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఎలర్జీ కేర్, బేబీ స్ట్రీమ్ కేర్ ఉంటుంది కదా, ఇది కనుక మీరు ఎనబుల్ చేసుకుంటే మీకు హాట్ వాటర్ తో వాష్ అయితే చేస్తుంది బట్టల్ని. ఇప్పుడు సపోజ్ ఎలర్జీ కేర్ లో పెట్టాను, ఇక్కడ చూడొచ్చు 60 degrees Celsius లో బట్టలు అయితే ఉతికిద్ది. 1200 RPM లో మీకు డ్రమ్ అయితే రొటేట్ అయ్యిద్ది. మీ ఇంట్లో సిల్క్ క్లాత్ కానీ సాఫ్ట్ ఏమైనా క్లాత్ ఉంటే ఈ డెలికేటెడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ అయితే దీనిలో ఉంటాయి. ఒకవేళ మీరు వైఫై మోడల్ తీసుకుంటే ఎల్జీ థింక్యూ యాప్ ఉంటుంది, దానిలో మీరు మీకు నచ్చిన వాష్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకొని వాష్ అయితే చేసుకోవచ్చు. ఈ మిషన్ లో మీకు ఇన్బిల్డ్ వాటర్ హీటర్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎలర్జీ కేర్ కానీ, బేబీ స్ట్రీమ్ కేర్ కానీ ఈ వాషింగ్ ప్రోగ్రామ్ లో పెట్టి వాషింగ్ మిషన్ రన్ చేస్తేనే మీకు హాట్ వాటర్ లో వాష్ అయితే అవుతుంది. ఇంకా డ్రమ్ విషయానికి వస్తే స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ తో అయితే వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ ఉండడం వల్ల మీకు ఎక్కువగా తుప్పు పట్టదు, ఎక్కువ కాలం వాడినా కూడా. ఆ డిజైన్ కూడా మీకు ఎంబోజ్డ్ డిజైన్ తో వస్తుంది, ప్లెయిన్ డిజైన్ తో అయితే రావట్లేదు. ఎంబోజ్డ్ డిజైన్ ఉండడం వల్ల మీకు వాటర్ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది, వాషింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అయితే ఉంది. ఇక్కడ మీరు వాష్ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నప్పుడు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాష్ ప్రోగ్రామ్ కి ఒక్కొక్క టైమింగ్ అయితే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏ మోడ్ లో క్లీన్ చేస్తుంది, ఎంత టెంపరేచర్ లో క్లీన్ చేస్తుంది, ఎంత RPM లో క్లీన్ చేస్తుంది, ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు వేసే బట్టలు బట్టి ఏ సాయంతో అదే ఒకసారి ఎనలైజ్ చేసుకొని టైమింగ్ అయితే సెట్ చేసుకుంటది. ఆ టైమింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. కింద అవుట్లెట్ అయితే ఉంది. వాష్ చేసేటప్పుడు ఏమైనా బటన్ పిన్స్ ఊడిపోయినా, మన వెంట్రుకలు కానీ ఇలాంటి చెత్త మొత్తం ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ మీకు పవర్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మీకు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంది. మీరు బట్టలన్నీ వేసిన తర్వాత వాషింగ్ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు లాక్ అయిపోద్ది. బట్టలు మొత్తం ఉతికిన తర్వాత అన్లాక్ అయిపోద్ది. ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ చూడొచ్చు వాషింగ్ మిషన్, ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వాషింగ్ మిషన్ ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైనా మీరు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు మీ చెయ్యి లోపల పెట్టినా కూడా ఫ్రీగా ఉండాలి, అంతవరకే బట్టలు అయితే వేయండి. చాలా మంది ఎక్కువ బట్టలు అయితే కుక్కేస్తూ ఉంటారు, దీనివల్ల వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే ఇది డైరెక్ట్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుంది. ఈ డైరెక్ట్ డ్రైవ్ మోటార్స్ డైరెక్ట్ డ్రమ్ముకి కనెక్ట్ అయి ఉంటాయి.
సో నార్మల్ మోటార్స్ మీకు బెల్ట్ సహాయంతో డ్రమ్ కనెక్ట్ అయి ఉంటాయి. అవి మీకు ఎక్కువ నాయిస్ అయితే చేస్తాయి. డైరెక్ట్ డ్రమ్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల మీకు తక్కువ నాయిస్ అయితే వస్తుంది. సో మేము నాయిస్ టెస్ట్ చేసాము. నాకైతే నాయిస్ పరంగా పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు. 62 dB వరకు నాయిస్ అయితే వస్తుంది. ఇది ఇన్వర్టర్ డ్రైవ్ మోటార్ అంటే BLDC మోటార్. సో నాయిస్ తక్కువ వస్తుంది, మీకు వైబ్రేషన్ తక్కువ వస్తాయి. దీనిలో మీకు ఏ ఉంటుంది, కొన్ని సెన్సార్స్ కూడా ఉంటాయి. ఆ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో లోడ్ సెన్సార్ అయితే ఉంటుంది. మీరు బట్టలు మొత్తం వేసిన తర్వాత ఓవర్లోడ్ అయింది అనుకోండి, మీకు ఒక ఎర్రర్ కోడ్ అయితే వస్తుంది, ఎక్కువ బట్టలు అయిపోయినాయి తీసేయమని చెప్పి. దీనిలో మీకు వైబ్రేటింగ్ అండ్ టార్క్ సెన్సార్ కూడా ఉంటుంది. సో ఏ సాయంతో మీరు ఏ బట్టలు వేసారో ఐడెంటిఫై చేసుకుంటుంది. దాన్ని బట్టి మీ డ్రమ్ ఎంతసేపు తిరగాలి, ఎలా తిరగాలి అనేది అదే ఏ సాయంతో అడ్జస్ట్ చేసుకొని వాష్ అయితే చేస్తుంది బట్టల్ని. వీళ్ళు దాదాపు 20,000కి పైగా వాష్ ప్యాటర్న్స్ ని సెట్ చేసుకొని ఏ బట్టలు ఎంత వాష్ టైంలో తిరగాలి అనేది ఏ అల్గారిథం ద్వారా ప్రోగ్రామ్ నేసి సెట్ చేశారు. సో ఇదే వీళ్ళు మెయిన్ హైలైట్ చేసుకుంటూ ఉంది ఈ వాషింగ్ మిషన్ లో. దీనివల్ల క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా బెటర్ గా వాష్ క్వాలిటీ అయితే మీకు ఉంటుంది. ఇది మీకు బట్టల్ని 6 రకాలుగా ఉతుకుతుంది. సో ఏ సహాయంతో మీరు వేసే బట్టలను బట్టి అది మీ బట్టల్ని ఎలా ఉతకాలని అదే అడ్జస్ట్ చేసుకొని మీ బట్టలు అయితే ఉతికేస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్క్రబ్బింగ్, అంటే మనం బట్టల్ని ఉతుకుతాం కదా, ఈ మోడ్ అయితే ఉంటుంది. ఇంక నెక్స్ట్ స్వింగ్ మోషన్ అయితే ఉంటుంది. మీరు ఏమైనా డెలికేటెడ్ బట్టలు వేసారనుకోండి, సిల్క్ బట్టలు అవ్వచ్చు, ఎంబ్రాయిడరీ బట్టలు కానీ ఇలాంటివి వేసినప్పుడు కొంచెం వాటికి డ్యామేజ్ అవ్వకుండా చిన్నగా అయితే మన డ్రమ్ తిరుగుతుంది, స్వింగ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోలింగ్ మోషన్ అయితే ఉంటుంది. మీరు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో అన్ని బట్టలు ఒకేసారి రోలింగ్ అయి తిరుగుతూ ఉంటుంది. ఇంకా స్టెప్పింగ్ మోషన్ కూడా ఉంటుంది. ఈ మోడ్ లో కనుక ఇది వాష్ చేస్తే బట్టలు చిక్కు పడకుండా అయితే ఉంటాయి. టమ్లర్ మోడ్ అయితే ఉంటుంది. బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ బండకేసి కొడతా ఉంటాం కదా, సో సింపుల్గా చెప్పాలంటే ఆ మోడ్ అనమాట. మీ బట్టలు కొంచెం పైకి వెళ్ళి కింద పడతా ఉంటాయి డ్రమ్లో. ఇంకా నెక్స్ట్ ఫిల్టర్ మోషన్ అయితే ఉంటుంది. ఇది ఏం చేసిద్దంటే మీకు వాటర్ స్ప్రేస్ అయితే కొడుతూ ఉంటుంది. సో మీకు బట్టలు నురగా ఇవన్నీ త్వరగా పోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మీకు రకరకాల బట్టలు ఉతికే ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. వాష్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ లోనే బట్టలు డ్రైన్ అవుతాయి. మీరు బయటికి తీసి ఎండ బాగా కాస్తుంటే 2 గంటల్లో బట్టలు ఆరిపోతాయి. ఒకవేళ మీరు బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటున్నా, లేకపోతే వర్షాకాలం అవ్వచ్చు, ఇలాంటి టైంలో ఒక 5 గంటలు అయితే పడుతుంది మీ బట్టలు ఆరడానికి. మీరు క్విక్ వాష్ చేస్తే 35 minutes లో ఫుల్ వాష్ అయితే అయిపోతుంది. అదే నార్మల్ గా వాష్ చేయాలి అంటే 1 గంట నుంచి 1.5 గంటల టైం అయితే తీసుకుంటుంది. ఇంకొంచెం ఫాస్ట్ గా వాష్ చేస్తుంటే బాగుండేది. వాటర్ కన్జంప్షన్ విషయానికి వస్తే పర్ కేజీకి పర్ సైకిల్కి 7.4 liters వరకు వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇది వైఫై మోడల్, యాప్ సపోర్ట్తో అయితే వస్తుంది. LG ThinQ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని వాషింగ్ మిషన్తో మీరు కనెక్ట్ చేసుకొని ఫోన్ నుంచే ఈ వాషింగ్ మిషన్ మీరు ఆపరేట్ చేయొచ్చు. మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ డివైస్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ డివైజెస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వాషర్స్ అని ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో మనది ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ కనుక దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీ వాషింగ్ మిషన్ని పవర్ ఆన్ చేయమంటుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు యాప్ ద్వారా ఆ QR కోడ్ని స్కాన్ చేద్దాం. సో ఇక్కడ మన వైఫైని కనెక్ట్ చేయమని అడుగుతుంది. వైఫై కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు వాషింగ్ మిషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు వాష్ ప్రోగ్రామ్స్ సెట్ చేసుకోవచ్చు. ఎంత టెంపరేచర్లో ఇప్పుడు మీ వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తుంది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు రిమోట్ స్టార్ట్ ఆఫ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ ఆన్ చేశారు, బయట మీకు అర్జెంట్ పని ఉంది, అప్పుడు యాప్ ద్వారా మీరు వాషింగ్ మిషన్ కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని ఇక్కడ యాడ్ ఐటమ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఒక 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ రిమోట్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు యాప్ ద్వారా మనం ఎంత టెంపరేచర్ కావాలి, ఏ మోడ్ లో మనం బట్టలు ఉతకాలి అవన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ ప్రెస్ చేస్తే మనం ఎక్కడ ఉన్నా మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ ఆన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు వాషింగ్ మిషన్ ని ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక యూస్ఫుల్ ఫీచర్స్ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు వాషింగ్ ప్రోగ్రామ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26+ వాషింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి దీనిలో. ఇక మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటిని ఫేవరెట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా యూజ్ చేసే వాష్ ప్రోగ్రామ్స్. ఇందాక మీకు చెప్పాను కదా టప్ క్లీన్ అని చెప్పి, 30 circles అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది టప్ క్లీన్ చేసుకోమని చెప్పి. ఇంకా మీకు ఎనర్జీ ఎంత సేవ్ చేస్తుంది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఎన్ని సైకిల్స్ మీరు యూజ్ చేశారు, ఎప్పుడెప్పుడు యూజ్ చేశారు, ఆ డేటా మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్మార్ట్ డయాగ్నోసిస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా వాషింగ్ మిషన్ లో అవన్నీ మీకు డిటెక్ట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కస్టమర్ సపోర్ట్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ యొక్క యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మీరు చదువుకోవచ్చు. ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ మీ పేరు అయితే చేంజ్ చేసుకోవచ్చు, లొకేషన్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. లేదా
డివైస్ ని డిలీట్ చేయాలని డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కేర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఈ మంత్ ఎన్ని సైకిల్స్ తిరిగింది ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డయాగ్నోసిస్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే డిటెక్ట్ చేసిద్ది. ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ కోడ్ వచ్చిందని చెప్పి మనకు చూపిస్తుంది. అసలు దాని సొల్యూషన్ మీరు గూగుల్ ఏం చేయొచ్చు, లేకపోతే కస్టమర్ కేర్ని కాల్ చేసి వాళ్ళని అడిగినా చెప్తారు. మీ దగ్గరలో ఉన్న ఎల్జీ కస్టమర్ కేర్ సెంటర్ కూడా ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే కింద ఇక్కడ చూడొచ్చు కాటన్ సైకిల్స్ ఎంత వేసారు, మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఇంతవరకు ఎంత వేసారు, ఇవన్నీ ఈ డేటా మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా 45 సైకిల్స్ అయితే చేసాము ఈ వాషింగ్ మిషన్ లో. 30 సైకిల్స్ దాటింది, మీరు టప్ క్లీన్ చేయండి అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ విధంగా మీకు వాషింగ్ మిషన్ కేర్ కి సంబంధించి కూడా బాగుంది ఇక్కడ ఇంటర్ఫేస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గ్యాప్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒకసారి ప్రాక్టికల్ గా కొన్ని బట్టలు వేసి చూద్దాము ఎలా వాష్ చేస్తుంది. డిఫరెంట్ మరకలు అయితే పూసి ఒకసారి టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. మేము వైట్ క్లాత్ తీసుకొని ఈ వాషింగ్ మిషన్ టెస్ట్ అయితే చేసాము. వైట్ క్లాత్ కి పచ్చడి మరకలు పూసాము, కర్రీ మరకలు పూసాము, మట్టి మరకలు, కాఫీ, సాస్, ఇంక్, ఈ మరకలన్నీ పూసి వాషింగ్ మిషన్ లో అయితే వేసాము. కర్రీకి పచ్చడికి ఉన్న ఆయిల్ మరకలు అయితే 80 to 90% పోయాయి. మట్టి అయితే 99% పోయింది. టీ కాఫీ కూడా 95% అయితే పోయింది. సాస్ అయితే పూర్తిగా పోయింది. ఇంక్ విషయానికి వస్తే 30 to 40% వరకే పోయింది. సో ఓవరాల్ గా వాష్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంక్ వాషింగ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఈ వాషింగ్ మిషన్ 4 to 5 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎటువంటి కాన్స్ అయితే నోటీస్ చేయలేదు. ఎక్కువగా డ్రై అయితే అవ్వవు బట్టలు, మనం బయటికి తీసుకొని ఆరేసుకోవాలి. వారంటీ విషయానికి వస్తే 2 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే వస్తుంది. 10 years మోటార్ పైన వారంటీ వస్తుంది. ఎల్జీ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, సర్వీస్ కూడా చెక్ ఇద్ది. ఒకవేళ వాషింగ్ మిషన్ మీరు కొనే ఉద్దేశం ఉంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అదే మీరు కొనిన తర్వాత ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ నా దగ్గర శాంసంగ్ ఉంది, శాంసంగ్ ఒకటి చేస్తాను. ఆ బాష్ ఆర్డర్ చేశాను, అది వస్తుంది. ఐఎఫ్బి ఉంది, వాల్పూల్ టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ ఉంది, ఐర్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ ఉంది. చాలా ఉన్నాయి వాషింగ్ మిషన్స్ మనం రివ్యూ చేయాల్సినవి. చూద్దాం అవన్నీ, వాటి ఫీచర్స్, కొత్త ఫీచర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం. బై ఫ్రెండ్స్.